గత ప్రభుత్వం హయాంలో కూడా వార్డు మెంబర్ గా కూడా ఇద్దరు పోటీ చేశారు. అంటే రాజకీయ అనుభవం ముందుగా గతంలో మేము వార్డు మెంబర్ చేసినాం కాబట్టి ఆ వార్డు మెంబర్లుగా మమ్మల్ని గెలిపించినప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇప్పుడు మా విలేజ్ కి ఒకటి నేను అంబులెన్స్ పెట్టాలనుకుంటున్నాను. నేను గెలిచిన నెల రోజుల నుండి అంబులెన్స్ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అంటే దానికి లేదు అట్రాసిటీ కేసు. ఎందుకంటే అది కూడా ఒక ప్రజలకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే మా విలేజ్ వాళ్ళు మా పక్క విలేజ్ వాళ్ళని కొందరు చూసిన. మీ సొంత డబ్బులు ఎవరు కూడా మీకు అంటే మీ డబ్బులతోనే అన్ని రకాల చేయాలని చెప్పేసి అక్కడ నుండి సరే మగవారు ఉంటే బైక్ పైన వస్తారు, తీసుకెళ్తారు. తలపైన పెట్టుకొని ఒక చాలాసార్లు చూసినాను. సరే, ఇప్పుడు ఓన్ ఖర్చు అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో చాలా మంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేస్తారు. ఒకవేళ సర్పంచ్ గెలిస్తే ఆయకట్టు రోడ్ అని ఉంది, అక్కడ బ్రిడ్జ్ లేదు. ఒక 1500 ఎకరాలు ఉంటాయి. రైతులు చాలా కష్టాలు పడతారు. గోదాలు అటే ఉంటాయి, రైతులు ఇటే ఉంటారు. వర్షం వస్తే పోలేని ఇబ్బందులు కొన్ని. ఈ రెండు మేజర్ సమస్యల కోసం అవసరమైతే బండి సంజయన దగ్గర ఆఫీస్ ముందర ఇచ్చేదాకా కూర్చుంటారు. ఇంట్లో ఉండి చేసుకునే పనులు 15 మంది కలిపి ఓన్ గా చేసుకునే కుటీర పరిశ్రమలు ఉంటాయి. వాటిని కూడా నా మేనిఫెస్టోలో నాకు చాలా ఉన్నాయి బాగా చేయడానికి. అంటే అవి చేస్తూనే ఉంటా. కానీ ముఖ్యంగా నేను ఒక 16 ఎంచుకున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో అనేక రకాల సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ అలాగే గ్రామ ప్రజల మనసులు గెలుచుకొని ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల కోసం అలాగే గ్రామం కోసం చాలా రకాల అభివృద్ధి పనులు చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు దాసరి గణేష్ గారు. అలాగే వారి సతీమణి దాసరి పూర్ణిమ గారు కూడా భర్తకి ఎంతో సపోర్ట్ గా ఉంటూ తన వంతు కూడా కృషి చేస్తూ భర్తని ఎంతో ప్రోత్సహిస్తుంది. సో ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మీరు సర్పంచ్ గా కూడా పోటీ చేయబోతున్నారు. అంటే నామినేషన్స్ ఎప్పుడు వేస్తున్నారు? నామినేషన్ ఇంకా 3rd నుంచి స్టార్ట్. మాకు 3rd or 4th కొంచెం మంచి రోజు చూసుకొని వేద్దాం అనుకుంటున్నాం. చాలా మంది మంచి రోజు చూసుకొని వేస్తున్నారు. మన పేరు మీద ఏ టైం బాగుంటుంది చూసి కొంచెం తెలుసుకున్నాము. మాక్సిమం 3rd రోజే ఇస్తామని. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు గతంలో కూడా గత ప్రభుత్వం హయాంలో కూడా వార్డు మెంబర్ గా కూడా ఇద్దరు పోటీ చేశారు. అంటే రాజకీయ అనుభవం ఉంది. సో అంటే అప్పుడు ఏమేం పనులు చేశారు? అంటే వార్డు మెంబర్ గా కూడా మీరు ఏమేం పనులు చేశారు? ఇప్పుడు ముందుగా గతంలో మేము వార్డు మెంబర్ చేసినాం కాబట్టి ఆ వార్డు మెంబర్లుగా మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మరొకసారి ఇప్పుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాం. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు 2015లో కొబ్బరికాయ కొట్టి ఒక శ్మశాన వాటిక దాన్ని అట్నే వదిలిపెట్టడం జరిగింది. అయితే మేము వార్డు మెంబర్ కాగానే ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే దాన్ని మేము తీసుకొని దాన్ని నిర్మాణం చేసి పూర్తి చేసిన. మొదటిగా అదే చేసిన. తక్కువ సమయంలో పూర్తి చేసిన. ఇక మిగతా మా వార్డులలో చిన్న చిన్న సమస్యలు పనిచేసినాం. డ్రైనేజీ, సీసీ కొన్ని డ్రైనేజీలు ఎలా అంటే చాలా క్రిటికల్ గా ఉన్నాయి అన్నట్టు. అంటే దాన్ని తీయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ వే లేకుండా, ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, మురికి ఒక చోట ఉంది, అది తీసుకుని వెళ్ళాలంటే వే లేదు దానికి. అలాంటి దాన్ని అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు సర్పంచ్ గా అయితే అక్కడ ఉన్న వ్యక్తులతోటి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అంటే దానికి వే లేకపోవడం వల్ల కొద్దిగా సమస్యలతో ఉంది కాబట్టి దాన్ని చేయలేకపోయింది. అంటే సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు? ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ఉంది, దీన్ని తీసుకెళ్లాలంటే అక్కడ వే కావాలంటే ఎదుటి వాళ్ళది ప్లేస్ నుండి కొందరు ఇవ్వకపోవడం, లేదంటే ఎత్తుకుండి డౌన్లు ఉండడం. ఇండ్లేమో డౌన్ అయినాయి, ఆ డ్రైనేజ్ రోడ్
అప్ పైకి అయింది. ఓకే. అయితే దీన్ని మనం ఇప్పుడు సర్పంచ్ గా నేను దాన్ని పరిష్కారం చేయాలనేది నాకు ఒకటి పడ్డది. అది ఎట్లా అంటే ఇంజనీర్లను తీసుకొచ్చైనా సరే అండర్ గ్రౌండ్ ఉందా లేకపోతే దాన్ని ఏ రకంగా పైకి తీసుకెళ్లాలనేది దాన్ని పరిష్కారం చేసి ఎట్టి పరిస్థితి దాన్ని నెరవేర్తా అనేది ఇప్పుడు దాన్ని ఒక వేగ పెట్టుకొని నేను బయలుదేరుతున్నా. ఫస్ట్ సర్పంచ్ గెలిస్తే మొదటగా చేసే పని అది. మొదటిగా చేసే పని అది. అంటే మొదటిగా అంటే ఇప్పుడు నేను కొన్ని సేవా కార్యక్రమాలు నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. నేను ఎప్పుడు ప్రజా పోరాటంలో ఉంటా. ప్రజా సమస్యల కోసమే పోరాటంలోనే 22 కేసులు అయినా మీద. ఓహో 22 ఒకటి కాదు 2 కాదు 22 కేసులు. అట్రాసిటీ కేసు కూడా ఉంది మా పైన. అవునా? అట్రాసిటీ కేసు ఎందుకంటే అది కూడా ఒక ప్రజలకు సేవ కోసమే. ఎందుకంటే అక్రమంగా కట్టేదాన్ని నేను దానికి వ్యతిరేకం, అవినీతికి నేను వ్యతిరేకం. అంటే ప్రతి దాని మీద కూడా మీరు పోరాడతారు కాబట్టి నేను ప్రతి అవినీతికి వ్యతిరేకం. దానిపైన కొందరు అట్రాసిటీ కేసు పెట్టారు, పర్లేదు దాన్ని నేను చేంజ్ చేసుకుంటా. నేను భయపడేటోని కాదు, ప్రజాసేవ చేస్తూనే ఉంటా. ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? మేము కరోనా టైంలో కానీ ఎప్పుడు కానీ బియ్యం ఇవ్వడమా లేకపోతే లేని వాళ్ళకు ఆదుకోవడమా, డబ్బులు ఇవ్వడమా ఇలాంటి చేస్తూనే ఉన్నా. మీరు ఓన్ ఖర్చుతోనే? ఓన్ ఖర్చుతోటే చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు నేను వార్డు మెంబర్ గా గెలిచి ఇప్పుడు సర్పంచ్ గా గెలిచి కొన్ని ఇప్పుడు అంటే నేను అభివృద్ధి పనులతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా అంటే ఇప్పుడు మా విలేజ్ కి ఒకటి నేను అంబులెన్స్ పెట్టాలనుకుంటున్నా. నేను గెలిచిన నెల రోజుల్లోనే అంబులెన్స్. అంటే ఇక్కడ లేదా? మా విలేజ్ కి అంబులెన్స్ లేదు కాబట్టి నేను అంబులెన్స్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఈ ఆలోచన ఎందుకంటే మీరు మంచి క్వశ్చన్ అడిగింది నన్ను. నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే మా విలేజ్ వాళ్ళు మా పక్క విలేజ్ వాళ్ళు కొందరు చూసిన డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు అక్కడ. వాళ్ళ డయాలసిస్ 15 days ఒకసారి డయాలసిస్ అవుతాయట. అంటే కొందరు యంగ్ వాళ్ళు ఉన్నాలేమో ఏం కాదు, కానీ కొందరు ఏజ్ పర్సన్ వాళ్ళని తీసుకెళ్లి ఒక ఆమె ఉంటది అని తీసుకురాలేక ఇబ్బంది. అయితే నేను వాళ్ళని చూసిన, వాళ్ళు వచ్చి ఒక ఆటో అడిగితే ఆటోలో కూర్చుండలేక ఇబ్బంది పడుకుంటా వచ్చే సిచ్యువేషన్ చూసినా కాబట్టి నాకు అనిపించింది అప్పుడే మొదటిగా ఆలోచించుకున్నారు ఉండాలని. నేను కూడా ఇట్లా మనం ఇద్దామని మా మిస్సెస్ తో డిస్కషన్ చేసి అంబులెన్స్ చేద్దాము, ఇద్దాము, నెల రోజుల లోపలే పెడదాం అనే ఆలోచనతో చేంజ్ చేసిన. నిన్న పోయినా ఆయన అడ్వాన్స్ ఇచ్చిన, బుక్ చేసినా, వచ్చిన. నేను గెలిచినాక అంబులెన్స్ పెట్టాలి. గర్భిణీ స్త్రీలు ప్రసూతికి కూడా చాలా ఇబ్బంది అయితే 12 గంటలకు టైంలో వెళ్ళాల్సిన పొజిషన్ ఉంటది. ఎలా వెళ్ళాలి అని దాన్ని ఆలోచించి దాని ప్రకారం నేను ఇది ఒక నిర్ణయం తీసుకున్న సేవ. మొత్తం రకంగా అన్ని రకాల ఆలోచించి ఒక అంబులెన్స్ అయితే మీకు మంచి ఆలోచన. దాంతో పాటు చాలా మందికి యూస్ అవుతుంది. దాంతో పాటు వైకుంఠ రథం కొన్ని మాకు ఇప్పుడు ఎల్లారెడ్డిపేట నుండి తెప్పించుకుంటాం. ఒక్కో టైంలో ఎల్లారెడ్డిపేట వాళ్ళు వేరే దిక్కు అక్కడ దొరకని పొజిషన్ ఉంటది. ఎట్లా అంటే కొన్ని శ్మశాన వాటికి కొంచెం దూరం ఉంటది, కొందరికి దగ్గర ఉంటది. దీన్ని ఆలోచించి లాంగ్ ఉంటది. అంటే అక్కడ ఊరు వాళ్ళకేం దగ్గర ఉంటది, ఇటు వచ్చేసరికి ఏంటంటే 1 kilometer పైన ఉంటది. దాన్ని ఉద్దేశించి ఒక వైకుంఠ రథం కూడా మేము చేయించడం జరిగింది. ఓన్ ఖర్చు వచ్చింది మనకి. దానికి 2 lakhs. 2 lakhs అంటే మీ సొంత డబ్బులు, ఎవరు కూడా మీకు సహాయం చేయలేదు? మేమే చెప్పుకున్నాం. మొత్తం మీ పనులతోటే మీ డబ్బులతోనే అన్ని రకాల చేయాలని చెప్పి ఇంకా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు నేను గెలిస్తే చేయాలనుకున్నా ఇంకొక సేవా కార్యక్రమం నా తరపున ఓన్ గా. ఎట్లా అంటే ఇప్పుడు మా విలేజ్ లో వాటర్ ప్లాంట్ ఉంది, గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ ఉంది. అయితే ఈ వాటర్ ప్లాంట్ మిడిల్ లో ఉంది. ఇక్కడ అక్కడ రోడ్ సైడ్ మధ్యలో ఉంది. మధ్యలో అంటే మరీ మధ్యలో కూడా కాకుండా ఒక 1 side ఉంది. ఎందుకంటే అది అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ నిర్మాణం జరిగింది. అది ఫస్ట్ ముందు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ కాలనీ ఒక 1 kilometer ఉంటుంది ఇక్కడికి. అక్కడ నుండి సరే మగవారు ఉంటే బైక్ పైన వస్తారు, తీసుకెళ్తారు. కొందరు ఇంట్లో ఉండరు కాబట్టి ఏదో బయటకు వెళ్తారు. వాళ్ళు అక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ తలపైన పెట్టుకొని చాలా సార్లు చూసిన నేను పొంగ వాళ్ళని ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బాగా ఇబ్బంది. ఇక్కడ నుండి ఒక చాలా దింపమంటే కింద దింపుడు. నేను బైక్ అవసరం ఉంటే నేను ఎత్తుకొని పోవడం. ఒక్కో టైంలో నేను తీసుకుపోయి అక్కడ పెట్టి కూడా వచ్చిన. అక్కడ పెట్టి వచ్చిన కానీ ఎప్పుడు మనం ఉండము కదా అక్కడ. అందుకోసమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఎస్సీ కాలనీలో దానికి ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. అది ఓన్ ఖర్చులతో ఆ ఎస్సీ కాలనీ ఏరియాలో వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని పూర్తి చేస్తా అని ఇప్పుడు నేను ముందుకు వచ్చిన. అది కూడా మీరు ఓన్ ఖర్చుతోనే? ఓన్ ఖర్చుతోనే. సరే, ఇప్పుడు ఓన్ ఖర్చు అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో చాలా మంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు బిల్లులు రాక. చాలా మందికి ధర్నాలు చేసిర్రు, బిల్లుల కోసం కూడా కొట్లాడిర్రు. చాలా పనులు కూడా వాళ్ళు ఓన్ ఖర్చుతో కూడా చేసిరు కాబట్టి బిల్స్ రాలే, ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇలాంటి ఆలోచన చేసుకుంటే అది
అది వాళ్ళు ప్రభుత్వాల సేవా కార్యక్రమాలు చేసిన ప్రభుత్వ ఖర్చులతో చేసిరు, వాళ్ళు బిల్లులు రాక వాళ్ళు ఆత్మహత్య చేశారు. వాళ్ళు సంత అది- ఖర్చు కూడా పెట్టుకున్నారు. ఆ, అంటే బిల్లు అది- రాలేదు కాబట్టి పెడితే వస్తాయి ఖచ్చితంగా ఒక నమ్మకం కొద్ది పనులు చేసారు. అయితే వాళ్ళు పెడితే వస్తాయని పెట్టిరు, మేము మా సొంత ఖర్చుతో మేమే చేస్తామని ముందుకొస్తున్నాం. అంటే ధైర్యం ఏంటంటే కొంచెం ప్రభుత్వ వైఫల్యాల వల్ల కూడా వాళ్ళ బిల్లు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసే పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడు మాకు వచ్చినా రాకపోయినా మేమైతే మా ఊరి కోసం ఖచ్చితంగా పనులు చేస్తాం చేస్తాం, ఓన్ తప్పకుండా. ఖర్చుతో. ఓన్ ఖర్చుతోటి. అదే ధైర్యం కొద్ది అయితే ముందు అదే ధైర్యం. చేస్తున్నారు. అంటే విలేజ్ లో ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు కాబట్టి చాలా రకాల సమస్యల గురించి కూడా మీకు తెలుసు. సో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వస్తే మేమేం చేస్తాము అంటే మేజర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి వస్తే ఏం చేస్తారు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే? సో ఇప్పుడు మేజర్ అంటే ఇప్పుడు సామాజికంగా చేసేది మేము చేసినాము. ఇప్పుడు మేజర్ గా మేము చేయబోయేది ఏంటంటే ఒక ఆయకట్టు రోడ్ అని ఉంది, అక్కడ బ్రిడ్జ్ లేదు. ఒక 1500 ఎకరాలు ఉంటాయి. రైతులు చాలా కష్టాలు పడతారు. గోదాలు అటే ఉంటాయి, రైతులు ఇటే ఉంటారు. వర్షం వస్తే పోలేని ఇబ్బందులు. కొన్ని రోడ్డు మార్గం లేదు. రోడ్డు మాత్రం 20-30 సంవత్సరాల కలగా మిగిలిపోయింది. దాన్ని మేము గెలిస్తే దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కేంద్ర మంత్రి ద్వారా మేము దాన్ని పూర్తి చేయాలని మేము ముందుకు వస్తున్నాం. అంటే గత ప్రభుత్వం అంటే దాని దృష్టికి తీసుకెళ్లలేరా? అప్పుడున్న ప్రభుత్వం తీసుకెళ్ళాం. దానిపైన కూడా పోరాటం చేసిన, ప్రజా బలం నాకుంది, ప్రజలను తీసుకొని పోయి కూడా చాలా పోరాటం చేసిన, దాంట్లో కూడా కేసులు వేసుకున్నా. కానీ ఏం అప్పుడు దాని మీద కూడా మీకు కేసు ఉంది? దాని మీద కూడా ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోయినాం అప్పుడు. ఇప్పుడు మా బండి సంజయ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా దాని దృష్టికి తీసుకొని పోయి అదొక మేజర్ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఒకవేళ అక్కడ బ్రిడ్జి నిర్మించాలంటే ఎంత ఖర్చు వస్తుంది? 2 కోట్ల వరకు ఉంటుంది. 2 కోట్ల వరకు 2 కోట్ల వరకు ఉంటుంది బ్రిడ్జ్ నిర్మాణం. అంటే ఊరి గ్రామ ప్రజలు ఏమంటున్నారు అంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు అడిగిరు, వాళ్ళు ఆ సహనానికి గురై ఒక్కో టైంలో వాళ్ళు మాటలు కూడా ఇడిచిపెట్టడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి అంత ఆవేదన, అంత ఇబ్బందికరంగా ఉన్నది. అంటే పొలాలు అన్ని మొత్తం వాళ్ళ అటే సైడే ఉంటాయి. అటే ఇక్కడ ఉంటాయి, నుంచి మనం దాటి నడుచుకుంటూ అటు వెళ్ళాలి. అటు వెళ్ళాలి. ఒకవేళ వర్షం వచ్చి వాగు వచ్చిందంటే వాళ్ళ గోదలు బర్రెలు అటే ఉంటాయి, అటే ఉండాలి. అటే వాళ్ళు అటే, ఇటు వాళ్ళు ఇటే. ఇంకా మళ్ళీ పోలేని పరిస్థితి. మళ్ళీ వర్షం తగ్గుతూనే మళ్ళీ అటు వెళ్ళాలి. అట్లాంటి సిచ్యువేషన్. ఇది ఒక చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం మా విలేజ్ లో. ఓకే. దాంతో పాటు ఇంకొక మేజర్ ఏంటంటే ఇప్పుడు డ్రైనేజీ సమస్య ఇంతకుముందు మీకు చెప్పాను. ఇట్లాంటి చిన్న చిన్న డ్రైనేజ్ సమస్య పోవాలంటే ఒకటే సమస్య ఏంటంటే మాకు ఈ రోడ్డు పెద్ద రోడ్ అయింది, 1 కిలోమీటర్ వరకు ఉంది. ఈ రోడ్డుకు ఇంతకుముందు చిన్న డ్రైనేజ్ ఉండే, అది పోయింది. ఇప్పుడు రోడ్ కట్టినాం. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ లేదు. దీనికి అటు ఇటు ఇరు పక్కల పెద్దగా డ్రైనేజ్ కిలోమీటర్ వరకు అయితే 99% డ్రైనేజ్ సమస్య తీరిపోతుంది. దానికి కూడా నేను నిధులు ఫండ్స్ తీసుకొచ్చి చేయాలనేది నాకు ఒక పట్టుదల. ఖచ్చితంగా కొట్లాడతారు, నిధులు మంజూరు చేపిస్తాం. ఊరి కోసం అయితే నేను అభివృద్ధి పనులు అయితే ఈ 2 మేజర్ సమస్యల కోసం అవసరమైతే బండి సంజయ్ దగ్గర ఆఫీస్ ముందర ఇచ్చేదాకా కూర్చుంటా. నిధులు మంజూరు ఎన్ని రోజులైనా నేను దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా తప్పకుండా. సో అంటే మీ ఆవిడ సహకారం ఏ విధంగా ఉంది? మీరు ఇప్పుడు ఇంత కూర్చొనైనా సరే, ధర్నాలు చేసైనా సరే నేను నిధులు మంజూరు చేసుకుంటాను, ఊరి కోసం అభివృద్ధి పనులు చేస్తానంటారు కాబట్టి మీ ఆవిడ గారు కూడా మీతో పాటు ఉన్నారు కాబట్టి ఆవిడ సహకారం ఏ విధంగా ఉంది? మాకు ఆవిడ సహకారం ఉండే పట్టే నేను ఇంత ముందుకు వెళ్తున్నా. ఎక్కడికి పోయినా మేము ఇద్దరం మాట్లాడుకొని పోతాం. మా ఇద్దరి సహకారం ఉంది కాబట్టి ప్రజలు కూడా మా వింటున్నారు. ప్రజా దీవెనలు మాకు బాగున్నాయి. దంపతులను పేరు కూడా ఉంది బయట. ఏదైనా కూడా మాట్లాడుకునే చేస్తారు, ఒకరినొకరు మాట్లాడుకుంటారు, డిస్కషన్ పెట్టుకుంటారు, ఒకరి సలహాలు ఒకరు పాటించిన తర్వాతనే ముందడుగు వేస్తారని చెప్పేసి బయట కూడా టాక్ నడుస్తుంది. చేసే ప్రతి దాంట్లో మా మిస్సెస్ పాత్ర ఉంటది. ఏమంటారు? ఎలాంటి విషయాల సజెషన్స్ ఇస్తారు? ఏదైనా ప్రతి నేను ఇది చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఉదాహరణకు సేవా కార్యక్రమం ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, అది చేయాలనుకుంటున్నా. చూసింది ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేద్దాం. ఏదికైనా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయంలోకి వచ్చినానంటే ఫస్ట్ మా భర్త సహకారం. అప్పుడు వార్డు మెంబర్ గా అసలు నాకు ఏం తెలియదు కూడా. అప్పుడు తను నేనున్నా కదా, నీకు ఎందుకు, నేను ధైర్యంగా నేను చూసుకుంటా అన్నిటికీ అని చెప్పి నన్ను ఈ పొలిటికల్కి రావడం జరిగింది. అంటే పెళ్లికి ముందు మీరు రాజకీయాలకి ఎంఎస్సీ చేసిన, ఇక చదువు అయిపోయిన వెంటనే మ్యారేజ్ చేసుకున్నా. సో నాకు పొలిటికల్ గా ఎక్కువ నాలెడ్జ్ లేదు. పెళ్ళైన తర్వాతనే ఇక తనకి ఇంట్రెస్ట్, ఫస్ట్ నుంచే పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇక తన ద్వారా నేను వచ్చిన మంచి ఉద్దేశంతో మేము ఈ రాజకీయంలోకి వచ్చినాం. ఏదో సంపాదించుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదు. మాకు సేవ చేసి మమ్మల్ని గుర్తుండిపోయేలా మేము చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చినాం. ఇప్పటికైనా కూడా దేనికైనా కూడా వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని ఎవరు చెప్పినా గానీ అది ఎంత కఠినమైంది అయినా కానీ ముందుండి కొట్లాడేంత ధైర్యం నాకున్నది. నాకు వెనకాల సపోర్టు
మా ఆయన ఉన్నాడు. ఆయన చూసుకునే కదా మీరు ఆ ధైర్యం కొద్ది ఉదాహరణకు ఇప్పుడు కొందరు ఉంటారు మేడం, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావాలలో ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, ఆమెకి ఏం తెలియదు, అవును తిరుగుతుంది అటు చాలా మంది కూడా తెలియదు కదా వాటికి ఏమి తెలియక తిరిగితే మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వస్తే దాన్ని స్వయంగా మేమే క్యాస్ట్ గానీ ఇన్కమ్ గానీ అలాంటి ఏమున్నా, కొందరికైతే డబ్బులు కూడా మేమే పెట్టుకుని అన్ని తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకు అప్ప చెప్పినాం. అట్లాంటి చాలా 40 నుండి 50 వరకు నేను అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. చదువు రాని వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పేసి దానికి కూడా ఇలా సొంతంగా తిరిగి అన్ని సమస్యలు అన్ని చేస్తాం కానీ అవినీతికి వ్యతిరేకం. అవినీతి ఉంటే మీరు తట్టుకోలేరు ఇక. అవినీతి ఉంటే అక్కడ మేము అసలు సహించాం. అవినీతికి వ్యతిరేకం. ఇప్పుడు నేను సర్పంచ్ అయితే నా మేనిఫెస్టో కూడా అవినీతి రహిత పాలన అని పెట్టుకున్నా. ఇప్పుడు ముఖ్యంగా మహిళల అనే టాపిక్ వచ్చింది కాబట్టి మహిళల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మహిళల కోసం ఇప్పుడు చెప్పిన చిన్న కుటీర ఫస్ట్ నాకు వచ్చి పూర్ణ మనం ఆంబులెన్స్ పెడదామా ఊరికి అని అంటే అబ్బా చాలా మంచి ఆలోచన, ప్రసూతి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, డయాలసిస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి గర్భిణీ స్త్రీలకు టైం ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, పెయిన్స్ ఎప్పుడు వస్తాయి, రాత్రి 1కి రావచ్చు 2కి రావచ్చు. అట్లాంటి టైంలో ఆటో వాళ్ళు కానీ అందుబాటులో ఉండరు. అదే అంబులెన్స్ ఉన్నది అనుకో, మనకి ఒకవేళ డ్రైవర్ అందుబాటులో లేకున్నా కూడా మనం వెంటనే ఎవరో ఒక డ్రైవర్ చేస్తుంటారు. మేము వెళ్తాం. మేము వార్డు మెంబర్ ఉన్నప్పుడు చెత్త బండి కూడా తీసుకెళ్ళాను. సేవ చేయడం అంతే, వాళ్ళ సేవ వాళ్ళ ఆశీర్వాదాలు మాకు కావాలి అంతే. ఇంకో డ్రైవర్ జీతం ఎట్లా అంటే కూడా మా వేతనం డ్రైవర్, సర్పంచ్ వేతనం డ్రైవర్ కి. సో మొత్తానికి అయితే మీరు సర్పంచ్ గెలిస్తే మాత్రం ఇలాంటి రకాల సమస్యలు అయితే ఖచ్చితంగా వాళ్ళకి తీరుస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఇలాంటి సమస్యలే కాకుండా ప్రజల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ఇంటింటికి వెళ్ళి అడగడం అయితే జరిగిందా? అడుగుతున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా మాకు కోతులు రాకుండా చేయండి, మాకు కోతులు పెడతా. ఇది చాలా ఇది నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రజల్లోకి వెళ్ళడం. అంటే సర్పంచ్ గా పోటీ చేస్తున్నా అని చెప్పుకోవడానికి వెళ్ళిన. కొన్ని వాళ్ళకి వెళ్తే వాళ్ళు అదే విషయం చెప్తారు. దానికి కూడా నేను వాళ్ళకి హామీ ఇచ్చిన. అంటే నేను ఇంతకు ముందు కూడా నా శాయశక్తిలో కొంచెం ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఏంటంటే నేను సర్పంచ్కి వెళ్తే ప్రజల సహకారంతో, గ్రామ పంచాయతీ అందరి సహకారంతో నేను కొంచెం ప్రయత్నం చేస్తా. దాన్ని ఏ రకంగా చేయాలనేది ఆలోచన చేసుకొని దాన్ని కొంచెం అదుపు చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే గతంలో మా మిసెస్ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళింది. బాగా ఇబ్బంది, కొందరికి గాయాలు పరిచిరు, కొందరికి బాగా కుట్లు పడ్డాయి. అట్లాంటి సిచ్యువేషన్ కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. కాకపోతే అప్పుడు ఇంట్లోకి లోపలికి పిల్లల మీద కూడా కొంచెం దాడి కూడా. సో దాన్ని మేము ప్రయత్నం చేస్తాం, సాధ్యమైనంత వరకు కొంచెం దాన్ని తగ్గించి అదుపు చేసే ప్రయత్నం చేస్తాం. మేమేమనుకున్నామంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీమ్స్ బాగున్నాయి మహిళలకు సంబంధించి. ఇప్పుడు కుటీర పరిశ్రమలు, చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి కొన్ని ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఒకసారి మేము కేంద్రం అక్కడ దాంట్లో మేము మాట్లాడి తెలుసుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మహిళా గ్రూప్స్ ఉంటాయి కదా, వారికి కానీ ఇది కానీ వాళ్ళకి కొంత వాళ్ళకు డబ్బు సహాయం, ఆర్థికంగా ఉపాధి కలిగిన. ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమ అంటే ఇప్పుడు నేను వేరే రాష్ట్రంలో చూసిన, వేరే రాష్ట్రంలో మేము వెళ్ళినాం ఇంతకుముందు విజిట్కి వెళ్ళినప్పుడు చూసిన. ఇప్పుడు గొడుగులు తయారు చేయడం కానీ, బ్యాగులు తయారు చేయడం కానీ, ఇంట్లో ఉండి చేసుకునే పనులు ఇట్లాంటి, అంటే ఒక ఉమ్మడిగా కొంత ఒక ఖాళీ ఒక గ్రూప్స్ ఉంటాయి కదా, అట్లా 10 మంది 10-15 మంది కలిపి ఓన్ గా చేసుకునే కుటీర పరిశ్రమలు ఉంటాయి. వాటిని కూడా మా వంతుగా వాళ్ళకు ఒక చేయాలనేది ఒక ఉపాధి కల్పించాలని అదొకటి మాకు. చాలా మంది కూడా ఉపాధి లేక కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. చాలని జీతంతో పూట గడుస్తుంది వాళ్ళకు. ఇది మంచి ఆలోచన. వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలనేది మంచి ఆలోచన. అంటే ఈ తాట ఎట్లా వచ్చింది, ఇట్లా కూడా తీసుకురావాలి? ఈ తాట ఎట్లా అంటే మేడం కి మా దీపా మేడం అని చెప్తుండే. మేడం చెప్పారు. ఏమన్నారు మీతో పాటు? ఏమన్నారు? మాతో ఏమన్నారు అంటే ఆడవాళ్ళకి కూడా ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి మేడం, ఇట్లా సంగతి అని చెప్తే ఆమె ఏమన్నది, అన్ని వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తాయి. వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎవరైనా ముందుకి రానివ్వండి, మనం వాళ్ళకి మొత్తం ప్రొసీడింగ్ ప్రాసెస్ మొత్తం మనం చేపిద్దాము, మన వరకు సాయం మనం చేద్దాం, వాళ్ళకి 100% వచ్చేటట్టు చేద్దాం అని చెప్పేసి అన్నారు. పైసలు ఇస్తేనే ఓటేస్తాం అనేది కాదు, ప్రజాసేవ ఎవరు చేస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటది ఊరికి, ఏ సమస్య ఉన్నా ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ కొట్టగానే ఎవరు ఉరికేస్తారు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు ఆలోచన. సో మేనిఫెస్టో ప్రిపేర్ చేశారు కదా, అందులో మనకు ఎలాంటి అంశాలు ఉన్నాయి? అంటే ప్రజలకు ఏ విధమైన చేయాలని చెప్పేసి అందులో ఏమేమి మెన్షన్ చేశారు?
నా మేనిఫెస్టోలో నాకు చాలా ఉన్నాయి బాగా చేయడానికి. అంటే అవి చేస్తూనే ఉంటా, కానీ ముఖ్యంగా నేను ఒక 16 ఎంచుకున్నా. 16లో ఒకటి ఫస్ట్ అవినీతి రహిత పాలన. దాని తర్వాత ఎక్కడ అవినీతి ఉండద్దు, అవినీతి సహించను. ఇంకొకటి ఇంటి నిర్మాణానికి చట్టబద్ధంగా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళని ఇబ్బందులు గురి చేయకుండా. ఇది ఒకటి. అంబులెన్స్ ఒకటి, వాటర్ ప్లాంట్, అంబులెన్స్, చిన్న కుటీర ప్రశ్న మహిళలకు తోడుగా వాళ్ళకు కొన్ని మేము సేవ చేయాలనుకుంటున్నాం. ఇల్లు కూడా లేవు కదా. కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, చాలా పెద్ద సమస్యగా మారిన డ్రైనేజీలు ఉన్నాయి, వాటిని చేస్తా. ఇంకొకటి రోడ్డు, ఆయకట్టు రోడ్డు, బ్రిడ్జ్ అనం, అది పెద్ద సమస్యని, దానికి కూడా ఇచ్చేస్తా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మాకు సబ్ స్టేషన్ దూరం ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది. సబ్ స్టేషన్ లేదు మా విలేజ్, మా విలేజ్ కు ప్లేస్ లేదని చెప్పి సబ్ స్టేషన్ లేదు, కానీ శాంక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తా, దానికి బాండ్ పేపర్ రాసిస్తున్నా. ముందే సర్పంచ్ సబ్ స్టేషన్ కోసం బాండ్ పేపర్ రాసిస్తున్నా. ఇది ఒకటి అంశం. కోతుల గురించి నియంత్రణకు సంబంధించిన దానికి ఒక అంశం. ఎన్ని అంశాలు ఉన్నాయి అందులో? మొత్తం నేను 16 అంశాలు తీసుకున్నాను. అంటే మీరు ఓన్ గా 16 అంశాలు? నేను ఓన్ గా 16 తీసుకున్నా. దాంట్లో అంటే ప్రభుత్వం నుండి చేసేటి ఉన్నాయి, నేను సామాజికంగా చేసేటి ఉన్నాయి, వైకుంఠ రథం లాంటి అవి అట్లా కూడా ఉన్నాయి. ప్రజా సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మంచి మంచి టాపిక్స్ కూడా మీరు ముందున్నాయి, అభివృద్ధి ఎలా విధంగా చేయాలనేది. లాస్ట్ గా మీరు ప్రజలకు, అంటే గొల్లపల్లి గ్రామ ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కానీ గ్రామ ప్రజలు మద్యానికి, డబ్బుకు లొంగకుండా ఎవరైతే పని చేస్తారో నిజాయితీగా పనిచేసే వారిని చూసి వారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి దాసరి గణేష్ పూర్ణిమ గారి మాటల్లో మన గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని చెప్పేసి, మమ్మల్ని గెలిపిస్తే కనుక ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. సో వారు గెలవాలని, ముఖ్యంగా గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దాలని మన పీపుల్స్ మీడియా నుంచి కూడా నేను కూడా కోరుకుంటున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, పీపుల్స్ మీడియా.